నవ్వుకోటానికి టికెట్స్ ఫ్రీ అంట. అయితే ఏంటంట చూసేద్దాం పదంట. లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. హైపర్ సూపర్ కింగ్స్ మాది పీపీఎల్ టీం రా. పీపీఎల్ అంటే ఏంట్రా? పీకుతాం, పొడుస్తాం, లేపుతాం. అయితే మాది జీపీఎల్ టీం రా. అంటే ఏంటో తెలుసా? తెలుసురా, గోకుతారు, పట్టు పడతారు, లోపలికి వెళ్తారు. ఈ రోజు మామూలుగా ఉండదు. అవునా? ఏదో ఒకసారి ఆ బ్యాట్ పైకి ఎత్తరా. కొన్ని కష్టమే. మనకెందుకురా మామూలుగా ఉండదని మంగళవారం మాటలు మనకు అవసరమా? ఒరే వాళ్ళు చూస్తున్నారు, మన మీదకి ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు కానీ మన జోలికి వస్తే ఏం జరిగిద్దో చెప్పరా నువ్వు వెళ్ళి. రే దెబ్బలు తగులుతాయి, తర్వాత కుట్లు పడతాయి, ఆ తర్వాత ఆపరేషన్లు కూడా అవుతాయి. వాళ్ళకి జరిగేది చెప్పంటే నీకు జరిగినవి చెప్తావేంట్రా? రెచ్చిపోతే తర్వాత దాంట్లో అలా వచ్చిపోతారు. స్వీట్ వార్నింగ్. ఏంట్రా రే, నువ్వేంటి చూస్తున్నావు ఏంటి? పిచ్ రిపోర్ట్ చూస్తున్నా. ఎర్రగడ్డలో నీకు పిచ్చిందని ఒక రిపోర్ట్ ఇచ్చారా, చూసుకున్నావు నువ్వు? నువ్వేం చూస్తున్నావురా? ఆ బాల్తో వికెట్ పడద్దా అని. ఆ వికెట్ ఏమో కానీ ఈ వికెట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది, నాకు తెలిసిపోతుంది. అసలు క్రికెట్ అంటే ఏంటో తెలుసురా? అటు 3 వికెట్లు ఇటు 3 వికెట్లు పెట్టుకుని ఎవడో బాల్ ఎత్తే మనం కొట్టడం కాదురా క్రికెట్ అంటే. మేమైతే అలాగే ఆడతామండి. మీరు ఎక్కడ ఆడతారో, ఏం ఆడతారో, ఎలా ఆడతారో మాకు తెలియదండి. ఏం మాడుతున్నావురా? ఎలా ఉన్నావో చూసారా మేము? 10 మందితో రా, 10 పెంచుకుంటారా. ఎక్కడికి వెళ్ళిపోతారా? అంతమంది వచ్చాక స్టేజ్ మీద ఇంతమంది ఏంటంటే మళ్ళీ మమ్మల్ని దిగమంటారా? ఇవాళ మీరు మ్యాచ్ ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మీరు వచ్చి మా కాళ్ళు పట్టుకుని అయ్యా తప్పైపోయిందని క్షమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది మాకు తెలియదు, వాళ్ళకి తెలుసండి. రేయ్ మాతో క్రికెట్ ఆడాలంటే దమ్ముండాలరా. నేను తొడగొట్టి చెప్తున్నాను రా. ఏమని? అదే అందులో రాడ్ వేసారని. గ్రిప్ జాల్సలా. ఇప్పుడు అవసరం ఇవన్నీ మనకి. ఆ ఎంపైర్ పిలిస్తే టాస్ చేస్తారు కదా వాడు. బాయ్స్ చెప్పండి రా, పాజిటివా నెగిటివా? బొమ్మ బొరుసా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బొమ్మ బరుసు బొంగు భూషణ ఏం లేదు. పాజిటివా నెగిటివా? మేం విన్ అయితే మేము చెప్పింది జరగాలి. ఓకే. మీరు విన్ అయితే మీరు చెప్పింది మేము చేస్తాం. ఓకే. లేకపోతే జైలుకి వెళ్తారు. మళ్ళీ వెళ్తారా? మీ ఇష్టం, నాకేం పర్లేదు. సైన్ పెట్టేసుకరా రే. చూడండి అది. ఓకే రెడీ బ్యాటింగ్. ఎన్ని సెంచరీలు కావాలో చెప్పు. నువ్వు ఎన్నో సెంచరీలో పుట్టావు చెప్పు. నువ్వు అక్కడ ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి, నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఈ చేయడం వల్ల బయటకు వెళ్ళావు. మనకెందుకు ఫీలింగ్? వాళ్ళు పెట్టుకుంటారు. ఏం చేస్తున్నారా? గ్రూప్ డిస్కషన్. అది గ్రూప్ డిస్కషన్ లా లేదు. మేము ఒంగో పెడతాం, నువ్వే నిలబెట్టాలి అన్నట్టుంది అది. ఇప్పుడు బౌలింగ్ మామూలుగా ఉండదు, కళ్ళు తిరుగుతాయి. నువ్వు అంతసేపు రుద్దితే కళ్ళేంటి అన్ని తిరుగుతాయి తొందరగా. అది కాదు, ఇప్పుడు చూడరా బాల్ వేస్తే. ఒరే నువ్వు అక్కడ అంతసేపు రుద్ది మాకు డౌట్. నువ్వు గాని 6 కొడితే బాల్ మట్ట సెంటర్ లో తిరుగుతా. ఏది ఇప్పి కొట్టినా ఇంకా ఇప్పి తిరుగుతానంటాడేంటి రైడు. చూడరా ఇప్పుడు లెగ్ స్పిన్ అయిపోతున్నా. ఏంటి నువ్వు బౌలింగ్ వేస్తానని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ కొడితే కూకట్పల్లిలో పడుతుంది. ఎక్కడ కొడితే అక్కడ ఎలా పడుతుంది? మీరు అక్కడ కొడితే ఇక్కడ పడలా. ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఒరే ఎంత చిన్న క్యారెక్టర్ అయితే మాత్రం అవుట్ అంటే ఎలా పెడతావు? ఇలా రా అవుట్ అంటే రే. అరే వాడు ట్రైన్ లో టీసీ కాదురా ఎంపైర్, అలా అరుతావేంట్రా నువ్వు? అయినా నీ ఆవేశం ఏంట్రా, తగ్గించుకోవాలరా కొంచెం. ఇక్కడ ఉన్నప్పుడేమో సినిమాలో బిజీ అంటావు, అక్కడికి వెళ్ళేమో జబర్దస్త్లో బిజీ అంటావు, ఇంటర్వ్యూకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. బ్యాట్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, మాకేం లేదా? మీరు ఎక్స్ట్రా ప్లేయర్స్ రా. బ్యాట్లు ఉంటాయి, ఆటలు ఉండవు. అలాగే మైకులు ఉంటాయి, మాటలు ఉండవు. అంతే. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే థర్డ్ ఎంపైర్. ఓకే నాట్ అవుట్. అమ్మయ్య, క్రికెట్ అన్నారు. అసలు ఆ ఉత్సాహం ఆడాలంటే ఆ చీర్ గర్ల్స్ అలాంటి అది ఉండాలండి. వీళ్ళు చీర్ గర్ల్స్ అంటారు. వీళ్ళకంటే మా ఊరి గర్ల్స్ చాలా బాగుంటారు కదా. చీర్ గర్ల్స్ అంటే ఉత్సాహం రావాలి, వాళ్ళు చూస్తే ఉత్సాహం రావట్లేదు. ఇక్కడ అందరూ సేఫ్ గానే ఆడుతున్నారుగా. ఇప్పటిదాకా ఆడలేదండి. 2 గాడ్లు వచ్చినాయి, ఇంకా సేఫ్ గా ఆడతాం.
మీరు కొడితే ఇక్కడ ఉన్న లైట్లు అన్ని బద్దలసిపోవాలి, అప్పుడే మీకు మేము దగ్గర అవుతాం. అప్పుడు మనం అందరం వాళ్ళకి దూరం అవుతాం. క్రికెట్ ఆడే వాళ్ళకి గుండె నిబ్బరం అనేది చాలా అవసరం. అది ఎవరికి ఉంటుందో తెలుసా? కాస్ట్యూమర్స్ ముందు మీరు రెడీ అయిన తర్వాత వాళ్ళే చూసేది ఉన్నారా? అందరూ ఎనర్జీ డ్రింక్ తాగండి, లేకపోతే అవుట్ అయిపోతారు. ముందు మీరు తాగండి, లేకపోతే మాకంటే ముందు అవుట్ అయిపోతారు. చూడండి, మీకు ప్లెయిన్ కిస్ కొట్టాలంటే 4 కొట్టాలి, లిప్ కిస్ కొట్టాలంటే 6 కొట్టాలి. మిమ్మల్ని ఈడ్చుకొట్టాలంటే ఏం కొట్టాలి? హలో, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? బెంగళూరులో ఆడేటప్పుడు మేము అక్కడే ఉన్నాం తెలుసా? అందుకే ఇంతవరకు వాళ్ళు ఒక్క కప్పు కూడా గెలవలేదు. మీరేనా? వాళ్ళిద్దరేంటి? ఓ మ్యాచ్ చూడడానికి వచ్చారా? వాళ్ళు లేకపోతే మ్యాచ్ లేదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఏంటండి చేస్తున్నాడు? మధ్యలోనే పోతే అక్కడ బాతేయమంటున్నాడు. అది రికార్డింగ్ డాన్సర్స్ చీర కలిసి ఏంటి ఈ డాన్సులు? అదేట్రా మెల్లిగాడతా పెట్టి 4 కొడితే మళ్ళీ వాళ్ళు వస్తారు దానికంటే. ఇది పెట్టుకో. భయపడి పందెం ప్రకారంగా వాళ్ళు అవుట్ అయినట్టు మేము చెప్పించేయాలి, వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళిద్దరునా? రే ఏం మాట్లాడుతున్నారు? మైండ్ ఉందా నీకు? వాళ్ళిద్దరు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? వాళ్ళిద్దరు మా చెల్లెళ్ళు, ఆ. ఇదే మా ట్విస్ట్. అబ్బా, అరే నువ్వు దాన్ని చేసుకుంటావా? ఏంటి ఇక్కడ కూడా ఈడే? మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరే, ఏంటి అలా చూస్తున్నారు? పదండి. శోభనం ఆ? అండి. ఓయమ్మ స్వామి. చక్కగా చేసుకోండి. చక్కగా చేసుకోండి. ఏం బ్రదరు? సెటప్ కూడా ముందే పెట్టేసా? గ్రౌండ్ లోనే కూర్చోండి. ఆ. ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడ ఎగరాల్సింది మేం కాదు, మీరే. మీతో ఎగిరితే ఇక మేము ఎగిరినట్టే. ఇప్పుడు మేమేం చెయ్యాలి? దానికి నువ్వు షుగర్ టాబ్లెట్, అది నీకు బీపీ టాబ్లెట్ వేస్తుంది. మా ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో చెప్పు. వాడు సోలోగా ఏం చేయలేదు, నువ్వు సోలోగా ఏం చేయలేదు. ఆయన క్రికెట్ బాగానే ఆడతారు కదా, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? అది కొడితే కప్పు వస్తుంది, కప్పలతో కూడా ఆడితే ఏమవుతుంది? రే ఆది, నువ్వు ఏదైనా చెప్పు, ఈవేళ శోభనం జరగాలి. ఏమవుద్ది? ఏమవుద్ది? శేషు ముందు కీర్తి శేషు అని వస్తుంది అంతే. హలో, ఆ. చాలా సైలెంట్ గా ఉండాలి. నాకు అసలు ఏం వినపడకూడదు. ఏ శోభనమా శ్మశానమా సైలెంట్ గా ఎలా ఉంటారా? ఏదో ఒకటి ఉంటాయి కదా. మా చెల్లెలు మీకు ఇచ్చి పెళ్లిళ్ళు చేసాం. తెల్లారేసరికి వాళ్ళ చేతిలో బిడ్డ ఉండాలి. అంతేనా? ఆ. మీరు వెళ్ళండి చెప్తా. మీరు వెళ్ళిపోయి లైట్ ఆఫ్ చేయి. చేతిలో అన్నయ్యలో వస్తాను అమ్మా. చెల్లాయ్, ఒరే, మా మట్టికి మేము ఏదో సంసారం చేసుకుంటే ఆడు పెద్ద వీరుల్లాగా వచ్చి తెల్లారి ఇదోడికి బిడ్డను చేతిలో పెట్టమన్నాడు. ఎవరు పెట్టినో తెచ్చి మా చేతిలో పెట్టుకుని వాళ్ళు చంపురా. ఇప్పుడు ఏం చెయ్యాలరా? కలచెదిరింది కథ మారింది కన్నీరే. జబర్దస్త్ ప్రీమియర్ లీగ్ పోయు ఎలా అనిపించింది? అద్భుతం. ఈ చీర్ గర్ల్స్ చూస్తుంటే అసలు ఎంత న్యాచురల్ గా ఉందో. మంచి కాన్సెప్ట్ అండి, ఫెంటాస్టిక్, సూపర్ గా ఉంది. Thank you, sir. వెరీ నైస్. రోజా గారు, కరెంట్ ఐపీఎల్ ఫీవర్ కాబట్టి ఎప్పుడు ఆది కరెంట్ ఇష్యూ తీసుకుంటారు. చాలా బాగుంది. షేకింగ్ శేష్ గారు వస్తే రైజింగ్ రాజు లేడేమో అనుకున్నా. సడన్ గా చీరకలు కనిపిస్తున్నావు కానీ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అది నాకు గట్టం లేదు అసలు ఇద్దరిది. నిజంగా చీరకలు చూసి సూసైడ్ చేసుకుంటారు. బాగుంది, సరదాగా అనిపించింది.